అవకాశం ఏదైనా కనబడుతోందా? అమిత్ షా లేదు అటు మోదీ నిర్ణయం వెనుక ఏ రకంగా జరగబోతోంది? ఇప్పుడు రాజీనామాతోనే ఏదో ఒకటి తేలే అవకాశం ఉంది. రాజీనామా చేస్తానంటేనేమో నిరసన ఎత్తివేసే అవకాశం ఉంది, రాజీనామా చేయకపోతే మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. దేనికైనా ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. మధ్యాహ్నం కల్లా సమయం ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం న్యూస్ చేసేసరికల్లా 11 అవుతోంది. సో 1 గంట 2 గంట కల్లా ఏదో క్లారిటీ రావాల్సిందే. ఏం జరగవచ్చు? రామరాజు రాజీనామాపై మాత్రము అటు కేంద్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే అటు ఎన్టీఏలో భారీగా మార్పులు చేసింది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 47 మంది అధికారులను కూడా తొలగించింది. దీన్ని చూస్తేనే స్పష్టమవుతుంది. ఒకవైపు కన్సర్న్ మినిస్టర్ కు సంబంధించి కూడా రాజీనామాకు కూడా కేంద్రం ఒప్పుకోవట్లేదు. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ ను ఎందుకు తప్పించాలి అని చెప్పి కూడా బీజేపీ నేతలు కానివ్వండి, అటు ఉన్నటువంటి కేంద్ర మంత్రులు సైతం కూడా తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే రాజీనామా అనేది కూడా పరిష్కారం కాదు, దానికి ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాము, అధికారులను ఇప్పటికే తొలగించాం, అంతేకాకుండా ఎవరైతే పేపర్ లీకేజ్ కి పాల్పడ్డారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించాము. అసలు రాజీనామా ఎందుకు చేయాలి, గతంలో ఇటువంటివి కూడా గత ప్రభుత్వాల్లో కూడా జరగలేదా అంటూ కూడా రాజీనామా డిమాండ్ చేస్తుంటే ఎదురుదాడి అయితే జరుగుతుంది. కానీ భేటీలో మాత్రం స్పష్టంగా, ఎందుకంటే అటు కేంద్ర మంత్రులతో అటు సిజేపీ ప్రతినిధుల భేటీ ఏదైతే ఉందో ఆ భేటీలో మాత్రం 3 డిమాండ్లు కూడా నిన్న జరిగాయి. అందులో ప్రధానంగా కూడా రాజీనామా డిమాండ్. దాంతో ఆ చర్చలు కూడా సఫలం కాలేదు. మరొకసారి కూడా ఈ రోజు భేటీ అవుతామని నిన్న స్పష్టం చేశారు. మీరు అన్నట్టుగానే మరికొన్ని గంటల్లోనే ఆ భేటీ కూడా జరిగినది. భేటీకి సంబంధించి మాత్రం డెఫినెట్ గా అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి మాత్రం ఆ డిమాండ్ ను కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. మనది ఇంకా ఏంటంటే దేశవ్యాప్తంగా, ఎందుకంటే ఉద్యమం దేశవ్యాప్తంగా మెల్లగా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఎక్కడికక్కడ అటు దేశంలో ఉన్నటువంటి పట్టణాల్లో సైతం కూడా దీనికి సంబంధించి కూడా అటు కేంద్ర ప్రభుత్వం పైన పేపర్ లీకేజ్ పైన కూడా ఆగ్రహజ్వాలలు మొదలవుతున్నాయి. ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు అటు ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు వెళ్లేందుకు కూడా భారీగా కూడా ఎవరికి వారు దానికి నాయకుడు, మీరు అన్నట్టుగా నాయకుడు లేనప్పటికీ మనకు మాత్రం డెఫినెట్ గా ఈ ఉద్యమం మెల్లగా పీక్ అవుతుంది. ఈ మూవ్మెంట్ లో పాల్గొనేందుకు కూడా యువత పెద్ద ఎత్తున ఢిల్లీ వైపు తరలి వెళ్తున్నారు. అందుకే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా వచ్చేటువంటి అక్కడ నిరసన తెలిపేందుకు వచ్చేటువంటి నిరసనకారులు ఎక్కడికక్కడ కూడా కొంత అనుమానంతో పోలీసులు కూడా అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ కూడా జంతర్ మంతర్ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు భారీగా బందోబస్తు అయితే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇష్యూ ఎప్పుడైతే ఇంకా వెళ్తుందో దానికి పెద్ద ఎత్తున కూడా నిరసనకారులు పాయింట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది సిజేపీ డిమాండ్. అంటే అక్కడ ప్రొటెస్టర్స్ డిమాండ్. ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తదువాత ఇంకా కీలక పరిణామాలు ఉంటాయి. ఒకసారి మేము రాజీనామా చేయించామంటే తప్పును అంగీకరించినట్టే. ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత నితిన్ గడ్కరీపై పెడతారు, నితిన్ గడ్కరీ తర్వాత నిర్మలా సీతారామన్పై పెడతారు, ఆవిడ తర్వాత ఇంకో అగ్రికల్చర్ మినిస్టర్, అక్కడి నుంచి మోదీ వరకు వస్తారు. సో రాజీనామా చేయిస్తే ఏకంగా ప్రభుత్వానికి ప్రమాదం అని భావించే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ తరపు నుంచి. కాబట్టి రాజీనామా కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ చూసే అవకాశం ఉందా? ఒకవేళ అలాంటి ఆల్టర్నేట్ ఆప్షన్ చూస్తే సిజేపీ అంగీకరిస్తుందా? ఇదే చాలా టిపికల్ పాయింట్. మధ్యాహ్నం వరకే ఏదో ఒక డిసిషన్ రావాల్సిందే. అటు రాజీనామా కాకుండా ఇతర డిమాండ్లకు ఒప్పుకుంటే మాత్రం సిజేపీకి సంబంధించి కూడా, ఎందుకంటే సిజేపీ మూవ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇందాక అన్నట్టు దేశవ్యాప్తంగా ఎవరికి వారు స్వతహాగా కూడా ఉద్యమంకు సంబంధించి నీటి పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి దాంట్లో పాల్గొంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా కూడా రాజీనామా అనే డిమాండ్ ప్రధానంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకవేళ రాజీనామాకు కూడా చేయలేడు అనుకుంటే నిన్ననే కూడా ఒకవైపు మిగతా డిమాండ్లకు సంబంధించి ఓకే అని చెప్పి కేంద్రంతో కూడా చర్చలు సఫలమయ్యాయి. కానీ రాజీనామానే ప్రధానమైనటువంటి డిమాండ్. సిజేపీ ఎప్పుడైతే అటు మూవ్మెంట్ స్టార్ట్ చేసిందో సోనం వాంగ్చుక్ దీక్ష విరమించినప్పుడు కూడా ఆయన రాజీనామాకు సంబంధించి మాత్రం ప్రధాన డిమాండ్ తో కూడా ముందుకెళ్తుంది. అందులో భాగంగా ఈ చర్చలు ఈ రోజుకి మరి పోస్ట్ పోన్ నిన్న నుంచి ఈ రోజు పోస్ట్ పోన్ అయినాయి. కాబట్టి డెఫినెట్ గా రాజీనామాకు కొంత పట్టుబట్టే అవకాశం ఉంది. అటు కేంద్రం సైతం కూడా రాజీనామా చేస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా నెక్స్ట్ ఇంకొక మంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రి రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపక్షాల నుండి ఇట్లాంటి మూవ్మెంట్ల నుండి డిమాండ్స్ వస్తుంటాయి. కాబట్టి కొంత కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కన్విన్స్ అయితే మాత్రం సిజేపీ మీద సైతం కూడా కొంత నిరసనకారుల నుంచి మాత్రం, ఉద్యమకారుల నుంచి మాత్రం కొంత ఖచ్చితంగా కూడా నెగిటివ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆల్టర్నేట్ గా సిజేపీ సైతం కూడా ఇది కొంత ఇరుకున పడేటువంటి ఛాన్స్ ఉంటుంది మన దాంట్లో భాగంగా. ఎందుకంటే సిజేపీ ప్రాతినిధ్యం వహించి సిజేపీ అక్కడికి తరలిస్తుంది ఉద్యమాన్ని చేసేందుకంటే అది లేదు. ఎందుకంటే ఇండివిజువల్ గా వస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఏదైతే ఉందో అది ప్రజల్లోకి వెళ్ళిందా? రాజీనామా అంశానికి సంబంధించి ఎందుకు రీషఫ్లింగ్ ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా? ఇది కరెక్ట్ టైం గా భావిస్తోందా కేంద్ర ప్రభుత్వం? రీషఫ్లింగ్ కు సంబంధించి కూడా కొంత సమయం ఉంది. కాబట్టి ఒక్కటి రీషఫ్లింగ్ ఇప్పటికిప్పుడు కేబినెట్ చేయకపోవచ్చు. ఎందుకంటే వచ్చేటువంటి
కేబినెట్ లో భారీ మార్పులు ఉంటాయని గత కొంతకాలం జరుగుతుంది. ఈ పార్లమెంట్ సమావేశాలు సైతం జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు అక్కడ పార్లమెంట్ లో సైతం కూడా పట్టుబట్టడం, పార్లమెంట్ స్తంభించడం, సోమవారానికి వాయిదా వేయడం ఇదంతా చూస్తే ఈ పార్లమెంట్ సమావేశాల అనంతరం అంటే మధ్యంతరంగా కూడా కేంద్ర కేబినెట్ ను షఫ్లింగ్ చేయడానికి రాదు కాబట్టి పార్లమెంట్ అనంతరం కూడా రీషఫ్లింగ్ లో కూడా మీరు అన్నట్టుగానే మార్పు ఉండొచ్చు. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ అటు ఒడిశా నుంచి ముందు నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి నేత, స్ట్రాంగ్ లీడర్ కాబట్టి ఆయనకు సంబంధించి మాత్రం కొంత పార్టీ వెనకాడుతుంది అని క్లియర్ కట్ గా అవుతుంది. మరో పక్క అటు ధర్మేంద్ర ప్రధాన్ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆయనను ఖచ్చితంగా కూడా రాజీనామా చేయించాలన్న ఒత్తిడిని మరి ఏ విధంగా అటు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుంది, ఏ విధంగా ఒప్పిస్తుంది అనేది కూడా చూడాలి. డెఫినెట్ గా రీషఫ్లింగ్ వచ్చినప్పుడు మాత్రం మరి దీని మీద అటు కేంద్రం అటు బీజేపీ ఆలోచించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా జంతర్ మంతర్ దగ్గర జరిగేటువంటి ఈ భారీ నిరసనకు సంబంధించి ఇవాళ మరోసారి కేంద్రంతో చర్చలు జరగబోతున్నాయి. సీజేపీ ప్రతినిధులు భేటీ కాబోతున్నారు, అశోష్ రాంకా అండ్ సౌరవ్ దాస్. సో ఈరోజు మధ్యాహ్నం కల్లా గడువు కోరింది కేంద్రం కూడా. సో మధ్యాహ్నం కల్లా ఏదో తేలుస్తామన్నారు. ఒకే ఒక్క కీలకమైన పాయింట్ ఇప్పుడు పెండింగ్ లో ఉంది, అది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీక్ కి బాధ్యత వహించి రాజీనామా చేయాలనేది నిరసనకారుల యొక్క డిమాండ్. మరి నిరసనకారుల యొక్క డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం ఎంత మేర నిజరూపం దాలుస్తుంది, రాజీనామా జరుగుతుందా లేదా, ఏం జరిగిద్దో చూడాలి. బట్ ఏమేం జరిగినా ఈ ఒక్క టిపికల్ పాయింట్ చుట్టే ఇప్పుడు అంతా తిరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నానికల్లా రాజీనామా చేశారా, సరే లేదనంటే మరింతగా ఉధృతంగా ఈ ఉద్యమం నడిచే అవకాశం ఉంది. ఇంకొంతమంది కూడా తోడే అవకాశం ఉంది. ఇంకా ఈ ఉద్యమం మరొక రెట్టింపుగా ముందుకెళ్ళొచ్చే అవకాశం కూడా కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మీరు కూడా కోరుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. I really want to thank all the cockroaches जो पूरे देश भर में